ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ పీజేటీఎస్ఏయు నుండి డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ అని చెప్పి ఒక కొత్త కోర్స్‌ని అయితే లాంచ్ చేషిర్రు. సో, మనకి ఆస్ట్రేలియా లోపల ఉన్న ఒక కాలేజ్ తోటి మనకు కొలాబరేట్ అయ్యి ఈ కోర్స్‌ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో, డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ అని చెప్పి. సో, ఈ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ ఏంది? ఈ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ లోపల మనకు ఎలిజిబిలిటీ ఏముంది? ఏజ్ ఏం కావాలి? అండ్ మనకి ఎట్లాంటి క్వాలిఫికేషన్స్ ఉంటాయని చెప్పి మనమైతే ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అండ్ క్వాలిఫికేషన్ కూడా చాలా మస్తు ఈజీ క్వాలిఫికేషన్ అయితే పెట్టిర్రు. సో, ఇక్కడ మనం చూసుకోవచ్చు మనకు. సో, ఇది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైటు. మనకి అప్లికేషన్ ఫీ అనేది రూ. 5,000 అయితే ఉంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే రిజిస్ట్రేషన్స్ అనేది మనకు సో, ఎప్పటి నుండి స్టార్ట్ అయినాయంటే 28 జులై 2025 నుండి ఈ రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. అండ్ 7th ఆగస్ట్ 2025 వరకు ఈ రిజిస్ట్రేషన్‌కి లాస్ట్ డేట్ అయితే ఉంది. ఆన్‌లైన్ లోపల మనం అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేయడానికి. ఓకేనా? సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ అండ్ వెస్టర్న్ సిండే యూనివర్సిటీ అని చెప్పి డబ్ల్యూఎస్‌యు వెస్టర్న్ సిండే యూనివర్సిటీ అని చెప్పి ఇవి 2 యూనివర్సిటీస్ అయినయి కంబైన్డ్ అయ్యి మనకు 3+1 అని చెప్పి ఒక డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ అనేది ఇంట్రొడ్యూస్ చేషిర్రు ఈ ఇయర్ నుండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఓకేనా? సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఈ ఇయర్ నుండే 2025, 26 అకాడమిక్ ఇయర్ నుండి మనకు సో, 3+1 డిగ్రీ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ అనేది అగ్రికల్చర్ లోపల బీఎస్సీ అగ్రికల్చర్ లోపల స్టార్ట్ చేషిర్రు. అండ్ 3 ఇయర్స్ ఆఫ్ డిగ్రీ అనేది మనకు మన తెలంగాణ లోపల పాస్ చేస్తారు. తెలంగాణ ఏదైతే మనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ లోపల. అండ్ 1 ఇయర్ ఆఫ్ డిగ్రీ అనేది మనకు ఆస్ట్రేలియా డబ్ల్యూఎస్‌యు సిండే ఆస్ట్రేలియా లోపల చేస్తారన్నట్టు. 3 ఇయర్స్ ఏమో తెలంగాణ లోపల, 1 ఇయర్ ఏమో ఆస్ట్రేలియా లోపల. సో, నీకు సక్సెస్‌ఫుల్‌గా ఈ 3+1 ఇయర్ అయిపోవడంతోటే మనకు 2 డిగ్రీస్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నట్టు. ఓకేనా? సో, మనకి ఎవరైతే బైపీసీ స్ట్రీమ్ ఉంటదో, బైపీసీ స్ట్రీమ్ నుండి పాస్ అవుట్ అయితారో వాళ్ళు ఎలిజిబుల్ అయితారు. అండ్ మనకి 40 సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకి బీఎస్సీ అగ్రికల్చర్ అనేది ఈ రాజేంద్ర నగర్ లోపల మనం 3 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ చదువుతాం. అండ్ 1 ఇయర్ ఆఫ్ డ్యూరేషన్ అనేది మనం ఆస్ట్రేలియా లోపల చదవాల్సి ఉంటదన్నట్టు. 3+1 = 4 ఇయర్స్. దీన్నే మనం డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ అంటాం. ఓకేనా? సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకు ఈ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నట్టు. ఓకేనా? సో, ఆన్ క్యాంపస్ కానీ, ఆఫ్ క్యాంపస్ కానీ ప్లేస్‌మెంట్స్ లోపల వీళ్ళు సపోర్ట్ చేస్తా ఉంటారు. అండ్ దాని తర్వాత నువ్వు మాస్టర్స్ చేయాలన్నా కూడా మాస్టర్స్ అయితే చేసుకోవచ్చు. దాని తర్వాత పీహెచ్‌డీ చేయాలన్నా కూడా పీహెచ్‌డీ అయితే చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ తెలంగాణ లోపల ఒక డిగ్రీ అనేది ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. అండ్ దాంతో పాటుగా మనకి డబ్ల్యూఎస్‌యు ఓకేనా? సో, ఆస్ట్రేలియా లోపల కూడా మనకు డబ్ల్యూఎస్‌యు యూనివర్సిటీ లోపల కూడా మనకు ఒక డిగ్రీ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నట్టు. 2 డిగ్రీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అందుకే మనం 3+1 డ్యూయల్ డిగ్రీ అని చెప్పి అన్నామన్నట్టు. అండ్ మనకి అక్కడ మాస్టర్స్ చేసుకోవడానికి అండ్ దాని తర్వాత మనకొక 3 ఇయర్స్ ఆఫ్ టైమ్ అయితే ఉంటదన్నట్టు. సో, అక్కడ మనం మాస్టర్స్ పర్సూ చేసుకోవచ్చు. కావాలనుకుంటే నువ్వు పోస్ట్ స్టడీ వర్క్ కూడా చేసుకోవచ్చన్నట్టు. మనకు 3 ఇయర్స్ వరకు ఒక టైమ్ అయితే ఇస్తారు వాళ్ళు. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే మనకి ఎలిజిబిలిటీ విషయానికొస్తే ఎలిజిబిలిటీ అనేది ఎవరైతే బైపీసీ కంప్లీట్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఎలిజిబులే. 70% ఆఫ్ ద మార్క్స్ అయితే ఉండాలి. ఓకేనా? బైపీసీ నుండి పాస్డ్ ఔట్ అయ్యి 70% ఆఫ్ ద మార్క్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా మనకు ఎలిజిబులే అన్నట్టు. ఓకేనా? బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అనే సబ్జెక్ట్స్ లాగా ఉండాల్సి ఉంటది. మనకి తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ నుండన్నా పాస్ అవ్వాలి. లేకపోతే 10+2 ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్. ఓకేనా? సో, దాని ఈక్వాలెంట్ ఇంటర్మీడియేట్ బోర్డ్‌కున్న ఈక్వాలెంట్ ఏ యూనివర్సిటీ అయినా కూడా ఎలిజిబుల్ అయితారు. బట్ మన తెలంగాణ పర్సన్ అయి ఉండాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇది అండ్ సెలక్షన్ క్రైటీరియా లోపల మనకు ఇద్దరు మార్క్స్ సేమ్ అయిన సిట్యుయేషన్ లోపల ఏజ్ అనేది కన్సిడరేషన్‌లోకి తీసుకుంటారన్నట్టు. ఓకేనా? ఇద్దరు మార్క్స్ సేమ్ ఉన్నాయనుకో ఎక్కువ ఏజ్ ఉన్నోళ్ళని తీసుకుంటారన్నట్టు. ఎవరైతే ఓల్డర్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళనైతే తీసుకుంటారు. ఎందుకంటే చిన్నోళ్ళకి మళ్ళొక ఛాన్స్ అయితే ఉంటది నెక్స్ట్ ఇయర్. కాబట్టి మనకు ఎక్కువ ఏజ్ ఉన్నోళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారన్నట్టు. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే 17 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అయితే కంప్లీట్ కావాల్సి ఉంటది. యాస్ ఆన్ 31 డిసెంబర్ 2025 వరకి. ఓకేనా? సో, మనకి అప్పర్ ఏజ్ లిమిట్ కూడా జనరల్ వాళ్ళకైతే 22 ఇయర్స్ అండ్ స్పెషల్ ఎస్సీ ఆర్ ఎస్టీ కేటగిరీ ఉంటదో వాళ్ళకి 25 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అయితే
ఉంటదన్నట్టు అప్పర్ ఏజ్ లిమిట్. సో, 17 ఇయర్స్ నుండి 22 ఇయర్స్ వరకి జనరల్‌లో, 17 ఇయర్స్ నుండి 25 ఇయర్స్ వరకి ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. అండ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది లైక్ గవర్నమెంట్ గైడ్‌లైన్స్ ప్రకారం అయితే ప్రతిసారి చేంజ్ అయితా ఉంటది. సో, మనకి లైక్ రిజర్వేషన్ అనేది ఇట్లా ఉంటది. అండ్ మనకి 40% ఆఫ్ ద సీట్స్ అనేది ఫార్మర్ కోటా కింద ఉంటాయి. అండ్ ఆ 40% లోపల కూడా మనకి ఫార్మర్ కోటా కింద 25%, లేబర్ కోటా కింద 15% అయితే ఉంటది. ఓకేనా. సో, ఫార్మర్ కోటా లోపల లేబర్ అండ్ అగ్రికల్చర్ ఫార్మర్ అండ్ లేబర్ కోటా అని చెప్పి ఉంటదన్నట్టు. సో, ఈ 40% లోపల మనకి 25% ఆఫ్ ఫార్మర్ కోటా అండ్ 15% ఆఫ్ అగ్రికల్చర్ కోటా. సో, ఇదైతే ఉంటది. అండ్ మనకి ల్యాండ్ ఉంటే మన ఫార్మర్ కోటా కిందకెళ్తాం మనం. ల్యాండ్ లేకుండా మనకి సో, లేబర్ కార్డ్ అని చెప్పి ఉంటదన్నట్టు. సో, ఆ లేబర్ కార్డ్ ఉంటే మనమైతే లేబర్ కోటా కిందకైతే ఎళ్ళిపోతాం. మన పేరెంట్స్‌కి ఉండాల్సుంటది. మన పేరెంట్స్‌కి ల్యాండ్ ఉంటే ఫార్మర్ కోటా. మన పేరెంట్స్‌కి లేబర్ కార్డ్ ఉంటే లేబర్ కోటా కిందకి ఎళ్ళిపోతాం మనం. ఓకేనా. సో, మనకి లైక్ ఈ ఫార్మర్ కోటాకంటూ అండ్ లేబర్ కోటాకంటూ కొన్ని ఉంటాయన్నట్టు. సో, ఆ డాక్యుమెంట్స్ మనం ప్రొవైడ్ చేయాలి. ఇఫ్ యూ వాంట్ టు అప్లై మీరు పక్కా అప్లై చేసుకుందాం అనుకుంటే మాత్రం ఈ ఫార్మర్ కోటాకి సంబంధించిన సర్టిఫికేట్ కావచ్చు, అండ్ లేబర్ కోటాకి సంబంధించిన సర్టిఫికేట్ కావచ్చు, ఇవి మనకు ప్రొవైడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, దది అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే మనకి సీట్ అలొకేషన్ అనేది తెలంగాణ వాళ్ళకి మాత్రమే చేస్తారన్నట్టు. ఓకేనా. అండ్ దాని తర్వాత హాస్టల్ ఫెసిలిటీ అనేది అవైలబిలిటీ ఆఫ్ అకామిడేషన్ బట్టి ప్రొవైడ్ చేస్తారు. అండ్ దాని తర్వాత మనకి ఇక్కడ మనం ఆస్ట్రేలియా ఎళ్ళాలి. ఓకేనా. సో, ఆస్ట్రేలియా లోపల మనకి ఫోర్త్ ఇయర్ ఉంటది కాబట్టి ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్ ఐలెట్స్ అయితే క్లియర్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, ఐలెట్స్ లోపల మనకు మినిమమ్ 6.5 స్కోర్ అయితే రావాల్సి ఉంటది. సో, నువ్వు ఈ 3 ఇయర్స్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ పీరియడ్ లోపల మనం అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఈ హైలైట్స్ అయితే మనం లైక్ క్లియర్ చేసిన సిట్యుయేషన్ లోపలనే మనకు ఫర్దర్‌గా లైక్ ఆస్ట్రేలియా ఎళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటది. అండ్ దాని తర్వాత మనం అప్లై చేసుకోవడానికి ఇంటర్మీడియేట్ సర్టిఫికేట్ అండ్ దాని తర్వాత ఎస్ఎస్‌సి మెమో, ఇంటర్మీడియేట్ మెమో, బోనాఫైడ్స్ ఫస్ట్ టు 12, టీసీ, రెసిడెన్స్ అండ్ దాని తర్వాత సోషల్ స్టేటస్, క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, నాన్ మున్సిపల్ ఇవి మీరు గుర్తుపెట్టుకోరి. ఒకవేళ మీరు నాన్ మున్సిపల్ ఏరియాలో చదివితే నాన్ మున్సిపల్ సర్టిఫికేట్, అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటే అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్ అని చెప్పి, అండ్ దాని తర్వాత లీగల్ హైర్ సర్టిఫికేట్ అంటే వారసత్వ సర్టిఫికేట్ అంటారు అది. అండ్ దాని తర్వాత మనకి లేబర్ కోటా కోసం ఒక సర్టిఫికేట్ ఉంటదన్నట్టు. లేబర్ కోటా కోసం సర్టిఫికేట్. సో, ఇవన్నీ కూడా అనెక్షర్స్ మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఈ వెబ్‌సైట్ లోపల ఇక్కడ మీరు చూసుకుంటే. మన అఫీషియల్ వెబ్‌సైట్ లోపల ఈ సర్టిఫికేట్స్ అయితే ఉంటాయి. అనెక్షర్స్ అని చెప్పి. సో, ఇవి బ్లాంక్‌గా ఉంటాయి. వీటిని మనం ఫిల్ చేయాల్సి ఉంటది. ఓకేనా. సో, రూరల్ సర్టిఫికేట్ అని చెప్పి, ఫార్మర్‌కి రూరల్ ఏరియా సర్టిఫికేట్ అని చెప్పి, మనం ప్రిన్సిపల్ తోటి సైన్ పెట్టియాలి. ఫార్మర్ కోటా కోసం మనకు అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్ అని చెప్పి ఉంటది. ఎంఆర్‌ఓ తోటి సైన్ పెట్టిపియాలి. అండ్ అగ్రికల్చర్ లేబర్‌కి సంబంధించి ఒక సర్టిఫికేట్ ఉంటది. అది కూడా ఎంఆర్‌ఓ తోటి సైన్ పెట్టియాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, డెసిగ్నేటెడ్ ఎవరైతే ఉంటారో ఆ డెసిగ్నేషన్ ఉన్న వాళ్ళ స్టాంప్, సైన్ అయితే మనం పెట్టిపియాల్సి ఉంటది. సో, అట్లయితేనే మనకు ఈ రిజర్వేషన్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటాయన్నట్టు. అండ్ దెన్ ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఫీ స్ట్రక్చరు. సో, మీరొకసారి ఈ ఫీ స్ట్రక్చర్‌ని అయితే స్క్రీన్‌షాట్ తీసుకోరి. సో దట్ మీకు తర్వాత హెల్ప్ అయితది. ఇఫ్ యూ వాంట్ టు రియల్లీ జాయిన్ పక్కాగా జాయిన్ అయిదాం అనుకుంటే మాత్రం మీరు అప్లై చేసుకుందాం అనుకున్న, జాయిన్ అయిదాం అనుకున్న ఒకసారి ఈ ఫీ స్ట్రక్చర్ అయితే చూసుకోరి. సో, ఇఫ్ యూ ఆర్ కేపబుల్ దెన్ దాని తర్వాతనే మీరైతే ఒక డెసిషన్ అయితే తీసుకోండి. సో, దిస్ ఈజ్ అబౌట్ ద నోటిఫికేషన్ అండ్ ఇంకా చాలా అంటే చాలా రెగ్యులేషన్స్ ఉన్నాయి. నువ్వు పక్కా జాయిన్ అయిదాం అనుకుంటే మాత్రం ఈ ప్రాస్పెక్ట్స్ అన్నీ కూడా ఒకసారి చదువు. అండ్ దీనికి సంబంధించిన పీడీఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్‌లోనైతే ప్రొవైడ్ చేస్తా. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.